హైదరాబాద్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ తో అలర్ట్ అయిన పోలీసులు నగర వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఓవైపు ఐపీఎల్ మ్యాచ్, మరోవైపు మిస్ వరల్డ్ పోటీలు ఉండటంతో అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అణువణువు కాలిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 కమిషనరేట్ల సిపిలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చార్మినార్, చౌమాలా ప్యాలెస్ లను మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే భామలు సందర్శించనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పగడ్బందీగా భద్రతను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హోటల్స్ లో సన్ రైజర్స్ ఆటగాళ్లు స్టే చేస్తున్నారు. ఆయా హోటల్స్ ను సీసీ కెమెరాల ద్వారా క్షుణ్ణంగా పర్యవేక్షించనున్నారు. హైదరాబాద్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఒకవైపు ఐపీఎల్ మ్యాచ్, మరోవైపు మిస్ వరల్డ్ పోటీలు ఉన్న సందర్భంలో ఇక మరింత అలర్ట్ గా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఇద్దరు సిపిలు అణువణువు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అణువణువు కూడా గాలింపు చర్యలు, శాంతి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో సిపిలు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కూడా దేశంలోని ప్రధాన నగరాలకు సంబంధించి కూడా హై అలర్ట్ ప్రకటించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇటు భారత ఆర్మీ చేసిన ఆపరేషన్ నేపథ్యంలో కూడా పాకిస్తాన్ సంబంధించి కూడా కొత్త మరొకసారి చర్యలకు పాల్పడే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో కూడా దేశ రాజధానితో పాటు ఇటు దేశంలోని పలు ప్రధాన రాజధానికి సంబంధించి కావచ్చు, రాష్ట్రాలకు సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాలను కూడా అలర్ట్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా హైదరాబాద్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడ వివిధ కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆర్మీతో వివిధ విభాగాలకు సంబంధించిన ఇక్కడ విభాగాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇటు ఇంతే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా ఐటీ సంబంధించిన అగ్ర సంస్థలు ఇక్కడ వాళ్ళ సమస్యలను ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో కూడా ఏ క్షణమైనా ఏదైనా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన రాజధానులతో పాటు ప్రధాన కేంద్రాలకు సంబంధించి కూడా అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇక నిన్న దేశవ్యాప్తంగా 259 ప్రాంతాలకు సంబంధించి కూడా మాక్ డ్రిల్ చేసిన నేపథ్యంలో కూడా జోన్ 2లో హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో కూడా ఇది సున్నిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ రక్షణ సమస్యలకు సంబంధించిన సమస్యలు, వాటికి సంబంధించిన వివిధ ఆయుధ కర్మాగారాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి, నిఘాను పెంచాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇటు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నతాధికారులకి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న చాలా సుదీర్ఘంగా ఇటు ఆ వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఇటు ఉన్నతాధికారులతో కూడా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ అనేది చాలా కీలకమైన ప్రాంతం. ఇక రానున్న రోజుల్లో ఇక్కడ ఈ నెల 10 నుంచి ఇటు ఈ నెల చివరి వరకు మిస్ వరల్డ్ సంబంధించిన అందాల పోటీలు జరగబోతున్నాయి. ఇక వీటితో పాటు ఇటు ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి కూడా జరగబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. ఈ నెల 10 తర్వాత అందాల పోటీలో పాల్గొనే ప్రపంచ సుందరీమణులంతా కూడా నగరంలోని వివిధ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. ముఖ్యంగా పాత బస్సులోని చార్మినార్తో పాటు ఇటు చౌమూలా ప్యాలెస్ సంబంధించిన సున్నితమైన ప్రాంతాలలో కూడా వీరు పర్యటించిన నేపథ్యం ఇక ఇప్పటికే దేశ సరిహద్దులో ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా ఇప్పటికే ఉగ్రవాద సావులను టార్గెట్గా చేసుకుని వాటిని మట్టుపెట్టే ప్రయత్నం ఇటు దేశ ఆర్మీ చేసిన నేపథ్యంలో గత మొదటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా చెన్నై, బెంగళూరు తర్వాత హైదరాబాద్ అనేది చాలా కొంత కీలకమైన ప్రాంతం. ఐటీ దిగ్గజంగా ఇక్కడ ఉంటుంది. వివిధ దేశాల నుంచి కూడా నిత్యం ఇటు వాణిజ్య పరంగా ఇతర పర్యాటక పరంగా కూడా టూరిస్టులు కూడా వచ్చిపోతున్న నేపథ్యంలో కూడా చాలా అలర్ట్గా ఉండాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిన్న దీనికి సంబంధించి చాలా సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాత హైదరాబాద్ సిబిఐ నందు ఇటు కేంద్ర బలగాలను రాష్ట్రానికి సంబంధించి సమన్వయం చేసుకునేందుకు సున్నిత ప్రాంతాలను కొంత వాటిని పరిశీలించేందుకు కూడా అన్ని నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. కాబట్టి ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆర్మీ స్థావరాలు, వైమానిక సంబంధించిన కేంద్రాలు కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన రక్షణ కావచ్చు, వాటికి సంబంధించిన కొంత నిఘాలు పెంచాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అందిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వాటికి సంబంధించిన కేంద్ర బలగాలను, రాష్ట్ర పోలీసును సమన్వయం చేసేందుకు డీజీ క్యాడర్ అధికారిని కూడా నోడల్ ఆఫీసర్గా నియమించారు. ఇక రానున్న రోజుల్లో ఇటు ప్రపంచ సంబంధించిన మిస్ వరల్డ్ పోటీ జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రతిదీ ఎందుకన్నా ఏదైనా అనుకోని ఘటన జరిగినప్పుడు కూడా కొంత సున్నితమైన ప్రాంతాలకు సంబంధించి కూడా నిఘా పెంచాల్సి ఉంటుంది. ఏదైనా జరగరాని జరిగితే కూడా మన రాష్ట్ర దేశ పరిస్థితి కూడా కొంత అంటే మసకబారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోటీల్ని విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన
గైడ్ లైన్స్ ఆధారంగా కూడా ప్రస్తుతానికైతే ఇటు ఆ 3 కమిషనరేట్ల పరిధి సంబంధించి కూడా సుమారుగా 6 లక్షల పైగా అటు సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటికి సంబంధించి కొన్ని పనిచేయనట్టు ఇప్పటికే ఉన్నతాధికారులు గుర్తించిన నేపథ్యంలో వాటిని కూడా త్వరితగతిన రీప్లేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు మరొక 15,000 సంబంధించిన సీసీ కెమెరాలను కూడా ఇటు ఎంటైర్ 3 కమిషనరేట్ల పరిధితో పాటు తెలంగాణ వ్యాప్తంగా వాటిని గుర్తించి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ నెల 10 నుంచి మిస్ వరల్డ్ పోటీ జరుగుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అనువను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు కూడా కొంత భద్రతించిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.